ఆ హాస్పిటల్లో 12 ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎలివేటర్లో ఒక 13th ఫ్లోర్ బటన్ కూడా ఉంది. ఎందుకో ఎవరు మొదట్లో ఆలోచించలేరు. అది మెయింటెనెన్స్ కోసమని అనుకున్నారు. కానీ రాత్రి షిఫ్ట్లో పనిచేసే స్టాఫ్కి ఒక నియమం ఉంది. 13th ఫ్లోర్ బటన్ ఎప్పుడూ నొక్కకూడదు. ఎందుకంటే ఎవరైనా నొక్కితే ఎలివేటర్ నిజంగా అక్కడ ఆగుతుంది. అది ఆగిన తర్వాత ఎవరైనా లోపలికి రావచ్చు. అర్జున్ హాస్పిటల్లో కొత్తగా చేరిన నైట్ సెక్యూరిటీ గార్డ్. అతని డ్యూటీ 11కి మొదలైంది. హాస్పిటల్ చాలా నిశ్శబ్దంగా ఉంది. కొద్దిమంది నర్సులు, కొంతమంది పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. రాత్రి సమయంలో 3వ అంతస్తు నుంచి ఒక నర్స్ కాల్ చేసింది. ఎలివేటర్ మళ్ళీ తనంతట తానే కదులుతోందని. అర్జున్ ఎలివేటర్ దగ్గరకు వెళ్ళాడు. ఎలివేటర్ డిస్ప్లేలో నంబర్స్ మారుతున్నాయి. 5th ఫ్లోర్, 7th ఫ్లోర్, 2nd ఫ్లోర్, 9th ఫ్లోర్. ఎవరు దాన్ని కదిలించకుండానే. 13. ఎలివేటర్ డిస్ప్లేలో 13 కనిపించింది. కానీ ఆ హాస్పిటల్లో 12 ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఎలివేటర్ కిందికి రావడం మొదలైంది. 12th ఫ్లోర్, 11th ఫ్లోర్, 10th ఫ్లోర్. చివరికి ఎలివేటర్ అతని ముందు ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. లోపల ఎవరూ లేరు. కానీ లోపల గాలి చాలా చల్లగా ఉంది. అర్జున్ లోపలికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు. తలుపులు మూసుకున్నాయి. ఎలివేటర్ కదలడం స్టార్ట్ అయింది. 12th ఫ్లోర్, 11th ఫ్లోర్, 10th ఫ్లోర్. ఎలివేటర్ ఆగిపోయింది. డిస్ప్లేలో మళ్ళీ మారింది. 13th ఫ్లోర్ కనిపించింది. అర్జున్ గుండె ఆగిపోయింది. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కానీ బయట హాస్పిటల్ ఫ్లోర్స్ ఏవీ కనిపించలేవు. అక్కడ ఒక చీకటి గది లాంటి ఒక పెద్ద కారిడార్ ఉంది. డార్క్గా. ఎక్కడా లైట్లు లేవు. కొద్ది దూరం తర్వాత పూర్తిగా చీకటి. అప్పుడు అతనికి ఒక శబ్దం వినిపించింది. అడుగుల శబ్దం. మెల్లగా, భారీగా, లాగుతూ నడుస్తున్నట్టుగా. అవి చీకటి నుండి ఎలివేటర్ వైపుకు వస్తున్నాయి. అర్జున్ వెంటనే క్లోజ్ డోర్ బటన్ నొక్కాడు. కానీ తలుపులు కదలలేవు. అడుగుల శబ్దం దగ్గర పడింది. దగ్గరగా, ఇంకా దగ్గరగా. తర్వాత ఒక ఆకారం కనిపించింది. ఒక రోగి, పాత హాస్పిటల్ డ్రెస్లో. కానీ అతని శరీరం నార్మల్గా లేదు. ఎముకలు తప్పుగా తిరిగినట్టుగా, తల ఒకవైపుకు ఎక్కువగా వంగిపోయినట్టుగా. అతని ముఖం మొత్తం కాలిపోయింది, నల్లగా. అతని కళ్ళు నెమ్మదిగా అర్జున్ వైపు చూశాయి. తర్వాత అతను మెల్లగా అడిగాడు, ఇది బయటకు వెళ్ళే మార్గమేనా? అర్జున్ కదలలేకపోయాడు. ఆ ఆకారం ఎలివేటర్ లోపలికి అడుగు పెట్టింది. కాలిపోయిన మాంసం వాసన గాలిలో నిండిపోయింది. తలుపులు చివరికి మూసుకున్నాయి. ఎలివేటర్ మళ్ళీ కదిలింది. 13th ఫ్లోర్, 12th ఫ్లోర్, 11th ఫ్లోర్. ఆ ఆకారం అర్జున్ పక్కనే నిలబడి ఉంది. కొద్దిసేపటి తర్వాత దాని తల మెల్లగా అర్జున్ వైపు తిప్పింది. ఆ ఆకారం మెల్లిగా అంది, నువ్వు ఇక్కడ ఆగకూడదు. ఎలివేటర్లో లైట్లు ఆఫ్ అయ్యాయి. చీకటిలో అర్జున్ కేకలు వినిపించాయి. 3 నిమిషాల పాటు. కెమెరాల్లో ఏమీ రికార్డ్ అవ్వలేదు. మెయింటెనెన్స్ వాళ్ళు తలుపులు తెరిచేసరికి ఎలివేటర్ ఖాళీగా ఉంది. అర్జున్ లేడు. ఆ రోగి కూడా లేడు. ఏమీ లేదు. కేవలం గోడలపై గట్టిగా గీసిన గీతలు మాత్రమే ఉన్నాయి. మరో కొత్త మార్పు కనిపించింది ఎలివేటర్ డిస్ప్లేలో. 13th బటన్ కింద 14th బటన్ కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టోరీ నోవా.